జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. ఇక్ష్వాకు వంశము ఎలా ఆరంభమైంది? శ్రీరాముడితో విశ్వామిత్రుడు విశాల దేశ చరిత్రను వివరిస్తున్నాడు. ఇక్ష్వాకు ఆలంబుస దంపతులకు విశాలుడు అనే పరమ ధార్మికుడైన కుమారుడు కలిగాడు. అతడు నిర్మించి ఎంతో ధార్మికంగా పరిపాలించిన రాజ్యమే ఈ విశాల పట్టణం. తర్వాత ఈ విశాల పట్టణాన్ని విశాలుడు కుమారుడైనటువంటి హేమచంద్రుడు, అతడి కుమారుడైన సుచంద్రుడు, అతని కొడుకు ధూమ్రాశ్వుడు, అతని పుత్రుడు సృంజనుడు, ఆయన సుతుడు సహదేవుడు, అతని వంశోద్ధారకుడైన కుశాశ్వుడు, అతని కుమారుడు సోమదత్తుడు, అతని కుమారుడు కాకుత్సుడు క్రమంగా ఆ రాజ్యాన్ని పరిపాలించారు. ప్రస్తుతము ఈ రాజ్యాన్ని కాకుత్సుని కుమారుడైన సుమతి పాలిస్తున్నాడు. ఇక్ష్వాకుని అనుగ్రహం వలన విశాల దేశాన్ని పాలించిన రాజులందరూ దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, పరాక్రమవంతులు, ధార్మికులై విరాజిల్లారు అని తెలియజేస్తూ విశ్వామిత్రుడు రాముడితో రేపు తెల్లవారగానే జనకుని చూడ్డానికి మిథులకు వెళదాం, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం అని అన్నాడు. విశ్వామిత్రుడు తన విశాల పట్టణానికి వచ్చిన సంగతి తెలుసుకున్న కాకుత్సుని పుత్రుడైన సుమతి వెంటనే తన ఉపాధ్యాయునితో కలిసి వచ్చి వారికి పూజ చేసి కుశల ప్రశ్నలు వేస్తూ, మహాముని, మీ ఆగమన దర్శన భాగ్యముల వల్ల మేము మా దేశము అనుగ్రహించబడింది. నాకన్నా ధన్యులు మరొకరు ఎవ్వరూ లేరు అని సంతోషించాడు. వినమ్రుడై నిలుచుని రామలక్ష్మణులను చూశాడు. జై శ్రీమన్నారాయణ.